రమణీయ సంజీవనానికి స్వాగతం. ఇక ఆఫీస్ నుంచి వెళ్ళి ఇంటికి వస్తే చాలు భార్యతోటి ఒకటే ప్రశ్నల మీద ప్రశ్నలు కుచ్చి అడుగుతుంది. ఆఫీస్లో ఏమైంది, ఇంతసేపు ఎందుకైంది, ఆఫీస్లో మీ బాస్ వచ్చిండా, ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు మీ ఆఫీసులో, ఎంతమంది మగవాళ్ళు ఉన్నారు, ఇట్లా ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి కుచ్చి అడుగుతా అంటే మనకి రోజు ఏం సమాధానాలు చెప్తాడు, అడిగిన వాటికే మళ్ళీ సమాధానాలు చెప్పలేక ఇక కొన్ని ఏళ్ళ నుంచి ఆ భాగవతం నడుతుంది. విసుగొచ్చి ఇక ఈ బాధ నుంచి నేను బయటపడాలి, ఎట్లనైనా బయటపడాలని ఆయన ఏం చేస్తాడంటే ఒక స్వామి దగ్గరికి పోతాడు. స్వామి నా పరిస్థితి ఇట్లా ఉన్నది, ఈ పరిస్థితి నుంచి నేను ఎట్లా బయటపడాలి, దీనికి నివారణోపాయం ఏంది అని అడిగితే అప్పుడు ఆ స్వామి బాగా ఆలోచించి ఏం చెప్తాడంటే, ఓకే నీకు ఉన్నది పరిష్కారం ఉన్నది కానీ ఒక మంత్రం చెప్తా, ఆ మంత్రాన్ని నువ్వు రోజు చదువుకోవాలి, కాకుండా ఒక కండిషన్ అయితే ఉన్నది. ఏంది ఆ కండిషన్ అంటే, నువ్వు ఈ మంత్రం గురించి ఎవరికి చెప్పొద్దు, మరి నీ భార్యకైతే ఇంక అసలే చెప్పొద్దు అంటాడు. ఎవరికి చెప్పొద్దు, నీ భార్యకైతే ఇంక అసలే చెప్పొద్దు అంటాడు. ఓకే స్వామి మంచిది, ఇక ఇది చదువుకుంటా అని ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి వారం రోజులు అట్లా చదువుకుంటాడు. ఇది అంతా గమనిస్తుంది ఆ భార్య. ఎంక్వైరీ పెడుతుంది, ఏంది నీ మంత్రం ఎక్కడికి పోయి నువ్వు ఏం చేసి ఉండని తెలితే ఆఖరికి స్వామి దగ్గర పోయినని తెలుస్తుంది. ఇక వస్తుంది, ఏమేమో స్వామి దగ్గర పోయినావట నాకు చెప్పకుండానే, ఏంది ఏం కథ, ఏమో మంత్రం చదువుతాను, ఆ విషయం ఏందో నాకు చెప్పరాదంటే, లేదు అది రహస్యము, అది ఎవరికి చెప్పొద్దు అన్నాడు స్వామి, ముఖ్యంగా భార్యకైతే అసలే చెప్పొద్దు అన్నాడు. చెప్పేతుడా అంటే భార్యాభర్తల బంధం ఇదేనా, నాతో షేర్ చేసుకోకూడదా, నువ్వు చెప్పకూడదా, ఇట్లనే ఉంటుందా అంటే, లేదు నేను అస్సలే చెప్పను, ఇక నువ్వు ఏమన్నా అనుకో, నన్ను సతాయించకు నువ్వు, ఇక నేను చెప్పా అంటే అంతేనా, చెప్పవా అని అడుగుతుంది. చెప్పనే నేను చెప్తున్నా కదా, చెప్పనని చెప్తున్నా, నీకు అసలే చెప్పొద్దు అది అంటే ఇక ఇంతే సంగతులు అంటే, ఇంతే సంగతులు నేను పోతా అంటది. ఎక్కడికి పోతావు అంటే, మా అమ్మగారింటికి పోతే పో, ఇక నేను చెప్పనైతే చెప్పాను, నువ్వు పొమ్మన్నాను కానీ నువ్వు పోతా అంటే ఇక నేను ఏం చేయలేను అని అంటాడు. ఇక వెంటనే ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే సూట్ కేసు బ్రీఫ్ కేసు అన్నీ తీసుకుంటుంది, ముళ్ళె ముఠ చదువుకుంటుంది, అమ్మగారింటికి పోతుంది. అప్పుడు సక్సెస్, నా మంత్రం సక్సెస్ అయిందని ఇట్లా బాగా ఎంజాయ్ చేస్తాడు అన్నట్టు. సో ఇట్లా వారం రోజులు పడుతుంది, మంచిగా ఎంజాయ్ చేస్తాడు, దాంతో బాధ పోయింది అనుకుంటాడు. ఇక వారం రోజుల తర్వాత స్టార్ట్ అవుతుంది అయ్యగారికి, అయ్యో నా భార్య ఉన్నప్పుడే మంచిగా ఉండే, అది నసబెట్టినా కూడా అప్పుడు మంచిగా ఉండే, ఇప్పుడు అంతా లోన్లీనెస్ ఉంటుంది, అది అట్లా చేసినా మంచిగా టైం పాస్ అయ్యేది, మంచిగా ఉండేది, ఇప్పుడు అరే అని దాని మీద మనసు మలుతుంది, మళ్ళీ భార్య మీద మనసు మళ్ళీ చదివితేనే బాగుండు, అనవసరంగా తొందరపడ్డాను ఏమో ఇట్లా అనుకుంటాడు. అంటే భార్య పోయిన తర్వాత భార్య విలువ తెలుస్తుంది ఎవరికైనా. అంటే నస పెడతారు భార్యలు, అడుగుతారు ఏంది ఏం కథ, ఈ నస పెడతారు అడుగుతారు, ఎందుకంటే మంచో చెడ్డో ఏముంటుందో గింతసేపు ఎందుకని ఇవన్నీ అడుగుతారు. అందుకే వాటిని మనం చెప్పాలి, భర్తవు కదా భరించాలి, కొన్ని నసలు భరించాలి, ముందుకు పోవాలి, సంసారాన్ని చూసుకోవాలి, వ్యవహారాలు చూసుకోవాలి, మంచిగా నడితే అప్పుడు అందరికీ మంచిగా అయితే సంతోషంగా ఉంటారు. కాబట్టి అట్లా మీ సంసారాన్ని ముందుకు సాగనియండి, ఏం కాదు, ఇక భార్యలతోటి కలిసి ఉంటేనే సుఖం ఎవరికైనా కూడా. ఈ వీడియోను